హలో గాయ్స్, మనకి టెస్టుల్లో వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంది కదా. సో మరి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే మన ఇండియన్ టీం తరఫున ఎవరైనా సరే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రోహిత్ శర్మ మాత్రమే. ఎందుకంటే రోహిత్ శర్మ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సో అతను 2717 రన్స్ కొట్టాడు. సో మరి దీంతో మరి రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండటం జరిగింది. సో మరి దాని తర్వాత రోహిత్ శర్మ తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరన్నా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. సో మరి విరాట్ కోహ్లీ కనుక ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు 46 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో మరి 46 టెస్ట్ మ్యాచ్లో ఆడి తను కొట్టిన స్కోర్ ఎంత అంటే 2617 రన్స్ కొట్టాడు. సో మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనుక ఒకసారి చూసుకుంటే కేవలం 100 రన్స్ మాత్రమే ఉంది. సో మరి దీంతో మరి రోహిత్ శర్మ చూసుకుంటే టెస్ట్లకి ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చాడు, విరాట్ కోహ్లీ కంటే ముందుగానే. సో మరి దాని తర్వాత చూసుకుంటే మొన్న విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. సో విరాట్ కోహ్లీ కనుక ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించకపోయినట్టయితే ఖచ్చితంగా ఈ 100 రన్స్ బ్యారియర్ కనుక ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ని ఖచ్చితంగా క్లియర్ చేసేవాడు. సో మరి ఇంగ్లాండ్ సిరీస్లో ఒక 2 మ్యాచ్లు ఆడినట్టయితే ఖచ్చితంగా ఈ రికార్డు బ్రేక్ అయిపోయింది. సో ఏదైనా సరే మరి విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి సో మరి ఈ రికార్డు రోహిత్ శర్మ పేరు మీద ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.